ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ఒక చాలా ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం. పైకి చూస్తే అదొక సింపుల్ భోజన పథకంలా అనిపించచ్చు, కానీ నిజానికి ఇది లక్షలాది మంది పిల్లల భవిష్యత్తు కోసం జరుగుతున్న ఒక పెద్ద పోరాటం. చెప్పాలంటే ఆకలికి ఆశకు మధ్య ఉన్న కథ అన్నమాట. ఈ ఒక్క వాక్యం చాలు పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవడానికి. ఇక్కడ చదువు, ఆకలి అనేవి వేర్వేరు కాదు, అవి ఒకదానితో ఒకటి పెనవేసుకుపోయాయి. అందుకే ఇది కేవలం చదువు గురించిన విషయం కాదు, బతుకు కోసం జరిగే పోరాటం. స్కూల్కు వెళ్లే పిల్లుల కళ్లల్లో ఎన్నో కలలు, ఆశలు కనిపిస్తాయి. కాని అదే సమయంలో వాళ్ల కడుపులో ఆకలి ఉంటుంది. వాళ్ళు ప్రతిరోజూ ఎదుర్కొంటున్నది ఇదే, ఒకవైపు ఆశ, మరోవైపు ఆకలి. ఈ రెండింటి మధ్యే వాళ్ల జీవితం సాగుతోంది. మరి ఇంతటి క్లిష్ట పరిస్థితుల్లో ఆశాకిరణం ఏంటి? అదే మధ్యాహ్న భోజన పథకం. ఇది లక్షలాది పేద పిల్లలకు, వాళ్ల కుటుంబాలకు ఒక పెద్ద భరోసాగా నిలిచింది. ఒకరో ఇద్దరో కాదు, ఏకంగా లక్షలాది మంది పిల్లలు. ఈ పథకం ద్వారా ప్రతిరోజూ కడుపు నిండా భోజనం చేస్తున్న వాళ్ల సంఖ్య ఇది. ఒక్క నంబర్ చాలు దీని ప్రాముఖ్యత ఏంటో మనకర్థం కావడానికి. చాలా కుటుంబాలకు వాస్తవ పరిస్థితి ఏంటంటే, ఆ రోజులో వాళ్ల పిల్లాడికి కడుపు నిండా తిండి దొరుకుతుందన్న గ్యారంటీ కేవలం స్కూల్లో పెట్టే ఈ మధ్యాహ్న భోజనమే. ఇది వాళ్లకి ఆహారం మాత్రమే కాదు, ఒక పెద్ద రిలీఫ్. ఈ తల్లి మాటల్లో ఉన్న ఫీలింగ్ చూడండి. తమ పిల్లలు కనీసం ఒక్కపూటనా కడుపు నిండా తింటున్నారనే ధైర్యం, ఆ భరోసా తల్లిదండ్రులకు ఈ పథకం ఇస్తోంది. ఇక్కడ ఈ స్టూడెంట్ మాటలు వింటే మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఈ పథకం లేకపోతే చాలామంది పిల్లలకు స్కూల్కు రావడమే కష్టమైపోతుంది. అంటే ఇది వాళ్లను బడివైపు నడిపిస్తున్న ఒక ముఖ్యమైన కారణమన్నమాట. అంటే మనం దీన్ని చూసే విధానం మారాలి. ఇది ఏదో పిల్లల్ని బడికి రప్పించడానికిస్తున్న గిఫ్ట్ కాదు. ఇది వాళ్ల చదువు కొనసాగించడానికి, అసలు వాళ్ళు ఆరోగ్యంగా బతకడానికి చాలా చాలా అవసరం. ఇది వాళ్ల జీవనానికి ఒక ఆధారం. అయితే ఈ మధ్య ఈ పథకం మీద ఒక కొత్త చర్చ మొదలైంది. కొన్ని వ్యాఖ్యలు ఈ పథకం అసలు ఉద్దేశాన్నే ప్రశ్నించేలా ఉన్నాయి. అదేంటో చూద్దాం. ఈ మొత్తం చర్చకు కారణం ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు గారి వ్యాఖ్యలు. ఆయన లేవనెత్తిన ప్రశ్న ఒక్కటే: అసలు పిల్లలు స్కూల్స్కి వస్తుంది చదువుకోసమా లేక కేవలం భోజనం కోసమా? ఈ ప్రశ్న ఇప్పుడు ఈ పథకం ఉద్దేశ్యాన్నే సవాలు చేస్తోంది. ఈ అభిప్రాయం యొక్క సారాంశమేంటంటే, పిల్లలకి చదువు మీద ఆసక్తి లేదు, కేవలం ఆ భోజనమే వాళ్లను స్కూల్ దాకా లాక్కొస్తోంది అని. సరే, ముందు మనం ఈ వాదనను నిష్పక్షపాతంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఈ వాదనలో ఒక ముఖ్యమైన పాయింట్ మిస్ అవుతోంది. ఒకవేళ పిల్లలు భోజనం కోసమే స్కూల్కి వస్తున్నారంటే అది వాళ్ల తప్పు కాదు. అది మన సమాజంలో ఉన్న పేదరికానికి, అసమానతలకు అద్దం పడుతోంది. అయితే ఈ వాదనకు మరో కోణం కూడా ఉంది. ఈ పథకాన్ని ఎవరో దయతలచి ఇస్తున్న దానంలా చూడకూడదు. ఇది చదువుకోవడానికి ప్రతి బిడ్డకు ఉన్న ప్రాథమిక హక్కుకు పునాదిలాంటిది. సరే, ఇక్కడ చూడండి. ఈ వివాదం ఏంటో మనకు స్పష్టంగా అర్థమవుతోంది. ఒకవైపేమంటున్నారు, పిల్లలు కేవలం భోజనం కోసమే వస్తున్నారంట. కాని వాస్తవమేంటి? అసలు విషయమేంటంటే, ఆకలి కడుపుతో ఉన్న పిల్లవాడికి పాఠాలు ఎలా ఎక్కుతాయి? బ్రెయిన్ సరిగ్గా పనిచేయాలంటే న్యూట్రిషన్ కావాలి. ఇది మనం ఎమోషనల్గా చెప్పే మాట కాదు, ఇది సైంటిఫిక్ ఫ్యాక్ట్. ఇవి కేవలం మాటలు కాదు, నెంబర్సే దీనికి సాక్ష్యం. ఈ పథకం మొదలయ్యాక స్కూల్ అటెండెన్స్ పెరిగింది, మధ్యలో బడి మానేసేవాళ్ల సంఖ్య తగ్గింది. అన్నింటికన్నా ముఖ్యంగా పిల్లల ఆరోగ్యం, పోషకాహార స్థాయిలు మెరుగుపడ్డాయి. అంటే ఇది హాజరుని పెంచడమే కాదు, వాళ్ల భవిష్యత్తును బలంగా నిర్మిస్తోంది. సో ఫైనల్గా ఈ పథకం యొక్క అసలు ఉద్దేశ్యం ఇదే. ఇది పేద, ధనిక అనే తేడా లేకుండా పిల్లలందరికీ సమాన అవకాశాలు కల్పించే ఒక బ్రిడ్జ్ లాంటిది. పేద పిల్లలు కూడా చదువుకోవాలి, వాళ్లకు అవకాశాలు అందాలి. అందుకే ఈ చర్చ కేవలం మధ్యాహ్న భోజనం గురించిన చిన్న విషయం కాదు, ఇది మన దేశ భవిష్యత్తుకు సంబంధించిన చాలా పెద్ద విషయం. మనం గుర్తుంచుకోవాల్సిన కీలకమైన విషయం ఒకటుంది. ఒక ఉజ్వల భవిష్యత్తు అనే పెద్ద భవనాన్ని మనం కట్టాలనుకుంటే దానికి ఆకలి సమస్యను పరిష్కరించడమే మొదటి మెట్టు. ఆ ఫౌండేషన్ లేకుండా మనం డెవలప్మెంట్ గురించి ఎంత మాట్లాడినా వేస్ట్. చివరిగా ఈ ఒక్క ప్రశ్న గురించి మనమందరం ఆలోచించాలి. పోషకాహారం, విద్య, మన సమాజ భవిష్యత్తు, వీటన్నింటికీ ఒకదానికొకటి విడదీయాలని సంబంధముంది.
మరి ఆకలిని జయించకుండా మనం ఉజ్వల భవిష్యత్తును నిజంగా నిర్మించగలమా?